పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభా యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయన. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకొంచున్నాము. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్తము విషయములలో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వేకువనే వెదకెదను నీ
మీదికి రాము, దేవుని జీవాత్మనా మీదికి రాము. వీరాచు వంచు మాలచు నింపు, దేవుని జీవాత్మనా మీదికి రాము. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మా హృదయములతో మీరు ఎంతగానో మాట్లాడుతూ వస్తున్నారు. మీకు వందనాలు. మాకు మీరిచ్చిన ప్రతి ఆత్మీయ అవకాశాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మలను ప్రేమించారు, మీకు వందనాలు. మా పైన మీరు కృపను చూపారు, మీకు వందనాలు. మా టెన్షన్స్లో మాకు మీరు తోడుగా ఉండి నెమ్మదిచ్చారు, మీకు వందనాలు. మీరు చేసిన ఉపకారములన్నిటినీ తలంచుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మాకు, మా కుటుంబాలకు, మా సహోదర సహోదరులు ప్రతి ఒక్కరికి మీ కాపుదల దయచి మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మన క్రొత్త నిబంధనలో 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తల్లో ఈ 4 రాశారు ప్రభువుని గురించి. కానీ ప్రభువుకి 4 పేర్లు లేక 4 రకాలుగా చెప్పారు. మత్తయి అనే వ్యక్తి యేసుక్రీస్తుని యూదుల రాజు అన్నాడు. మార్కు అనే వ్యక్తి యేసుక్రీస్తుని సర్వెంట్ ఆఫ్ గాడ్, పరిచారకుడు, దేవుని పరిచారకుడు అన్నాడు. లూకా మ్యాన్ ఆఫ్ గాడ్, మనుష్య కుమారుడు అన్నాడు. యోహాను సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అని పిలిచాడు. కాబట్టి ఏ పేరు పిలిచినా యేసు ప్రభువుకు సంబంధించిన పేర్లే అవి. అయితే ఈ యేసుక్రీస్తు మనం అందరం ప్రేమిస్తున్నాం. దేవుడు అంటే అందరికీ ప్రేమే. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని స్తుతించి ఆరాధన చేయాలి అనేది దేవుని మీద ప్రేమ ఉంటేనే మనం వచ్చాం. అయితే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నప్పుడు దేవుడు మనకు ఏమిస్తాడు? దేవుడు మనకు ఏమై ఉన్నాడు? ఆ రిలేషన్షిప్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎంతమంది ఉన్నాం దేవుణ్ణి, ప్రభువా నువ్వు ఎక్కడో గొప్పవాడవు, నువ్వు దేవుడు అని దేవుణ్ణి ఏదో గొప్పగా ఊహించి ఆయన్ని అందనంత ఎత్తులో పెట్టి మనమేదో దేవుణ్ణి స్తుతిస్తున్నామని చెప్పి మన తలల పైకి లేపి అలాగూ చప్పట్లు కొడతా
నువ్వు అందని దేవుడు, నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడ ఆరాధన చేస్తున్నాను అని అంటే అది కరెక్ట్ కాదు. సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తి ఆయన జీవితంలో ఎక్కువ భాగము హిమాలయ పర్వతాలు, టిబెట్, ఆ పరిసర ప్రాంతాల్లో బ్రతికాడు. ఆయన జీవితము చెప్పాలి అనంటే ఆయనకి ఫ్యామిలీ లేదు, అలాగే ఫ్రెండ్స్ లేరు, రిలేటివ్స్ లేరు. ఒక్కడే దేవునిని ఆరాధన చేసుకున్నాడు. ఆ సమయంలో ఆయన దేవుణ్ణి అడిగేవాడంట, ప్రభా, అందరూ నాకు దూరంగా ఉన్నారు, నీవు కూడా దూరంగా ఉన్నావా లేక నాకు దగ్గరగా ఉన్నావా అని దేవుణ్ణి అడిగాడంట ఒక దినాన. అంటే అది ఎలాంటి టైం అంటే అది ఒక డిసప్పాయింట్మెంట్ టైం. ఆయన చాలా నిరాశగా ఉన్నప్పుడు ఎవరు నాకు దగ్గర లేరు, దేవుడన్నా దగ్గరగా ఉన్నాడా లేదా అని ఒక నిరుత్సాహపడిన టైం అది. ప్రభునందు పిల్లరా, ఎప్పుడైతే ఆయన నిరుత్సాహంలో ఉండి దేవా నాకెవరూ లేరు, నీవన్నా దగ్గరగా ఉన్నావా లేదా అని అడిగితే అప్పుడు ప్రభు సాధు సుందర్ సింగ్తో చెప్పాడంట, నీవు పీల్చుకుంటున్న గాలి ఉంది చూడు, ఆ హిమాలయ పర్వతాల మీద మంచి కొండ గాలి, ఆ గాలిని పీల్చుకుంటున్నావు కదా, ఆ గాలి నీకు ఎంత దగ్గరగా ఉందో, గాలి అనేది ఎంత దగ్గరగా ఉంది, మన చర్మాన్ని తాగుతూ వెళుతుంది గాలి. మన మరి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఆ శ్వాస నాళాలలోనికి పోతుంది గాలి. సో గాలి నీకు అంత దగ్గరగా ఉన్నప్పుడు అంతకంటే నేను నీకు దగ్గరగా ఉన్నాను సాధు సుందర్ సింగ్ అన్నాడంట. అప్పుడు ఆయన సాటిస్ఫై, ఉత్సాహపడి ప్రోత్సాహపరచబడి దేవుణ్ణి ఆరాధన చేశారు. ఎప్పుడు చెప్పాడంటే డిసప్పాయింట్మెంట్ టైంలో. ప్రభునందు ప్రియులారా, మానవులు అన్నాక ప్రతి ఒక్కరికి there is a disappointment time. డిసప్పాయింట్మెంట్ అంటే ఏం చేయాలో అర్థం కాక కృంగిపోయి తోచని స్థితి. ఇట్ ఈజ్ ఎ డిసప్పాయింట్మెంట్ టైం. సాధు సుందర్ సింగ్ గారికి అలాంటి టైంలో నేను నీకు తోడుగా ఉన్నాను అని అంటున్నాడు. సో దేవుని సన్నిధి అంటే ఏమిటి అని అంటే ఆయన ఎక్కడో పైన పెట్టి మనం ఎక్కడుండి ఆరాధన చేయటం కాదు, మనకు డిసప్పాయింట్మెంట్ టైంలో దేవుడు నీకు అపాయింట్మెంట్ ఇచ్చే టైం అది. నీవు కృంగిపోయి ఏం చేయాలని అనుకున్నప్పుడు ఆయన నీ దగ్గరకు వచ్చి ఏం చేయాలో నీకు చెబుతూ ఉంటాడు. అది ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. నీకు దేవునికి అలాంటి సంబంధము ఉండాలి. కావున మన జీవితాల్లో ఎప్పుడు కూడా ప్రభువు మనకు దగ్గరగా ఉంటాడు అనేది మనం గ్రహించాలి, అది అనుభవించాలి. మనం దేవునిని మనలోనికి చేర్చుకోవాలి, మనలోనికి ఆహ్వానించుకోవాలి. అది క్రీస్తును మనం అనుభవించటం అనేది. కావున ప్రభునందు ప్రియులారా, మనకు దేవునికి ఆ రిలేషన్షిప్ ఏంటి అని చూస్తే దేవుని వాక్యంలో చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా
మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ప్రభువులారా, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనకిప్పుడు ఏమై ఉన్నాడు అనంటే, మొదటి వచనంలో చూడండి, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన మనకేమై ఉన్నాడు అనంటే ప్రధాన యాజకుడై ఉన్నాడు. చెప్పండి, దయచేసి అందరూ చెప్పండి, ఏమై ఉన్నాడు మనకు? బిగ్గరగా చెప్పండి అందరూ. ఓకేనా? చెప్పారు. ఏంటి ప్రధాన యాజకుడు అంటే మనం ఏమంటామంటే, ప్రధాన యాజకుడు అంటే అది దేవుడి పేరన్నా, అది మంద కాదు దేవుడిది అని ఏదో హైలైట్ చేసి చెప్పేసి ఆ పదానికి మనకు సంబంధం లేదని అనుకుంటాం. అందుకని ఆ పదము మీకు అర్థం అవడం కోసం ఇంకొక పదాన్ని ఆ ప్రధాన యాజకుడు ప్రక్కనే పెడతా. అదేంటి అనంటే తండ్రి. ఏం పేరండి? ఇప్పుడు తండ్రి అంటే ఏంటి? ఏం చేస్తాడు తండ్రి? తండ్రి వలన కుటుంబానికి ఉపయోగం ఉందా లేదా? తండ్రికి కుటుంబం మీద బాధ్యతలు ఉన్నాయా లేవా అని ఆలోచన చేస్తే తండ్రి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనకు తెలుసు. తండ్రి సహాయపడతాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు. నువ్వు బాధలో ఉంటే నిన్ను ఆదుకుంటాడు. నీకేమైనా ఇబ్బంది అయితే నిన్ను ఎత్తుకుంటాడు, కౌగిలించుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. నీకు కావలసిన బాధ్యతలు అంటే నీకున్న అవసరతలన్నీ తీరుస్తాడు తండ్రి. సో ఒకసారి అందరూ తండ్రి అనే పదానికి చప్పట్లు కొట్టండి. పిల్లలు చూడండి, మీరు ఇప్పుడు పెద్దోళ్ళై అమ్మమ్మలో తాతయ్యలైనా మీ నాన్న ఒకసారి మిమ్మల్ని ఎత్తుకున్నాడు, మీ నాన్న భుజాన వేసుకున్నాడు, ముద్దు ఆడాడు, పడితే ఏడవకు నాయనా నేను సహాయం చేస్తానని అన్నాడు. మీ నాన్న నిన్ను ఆదరించి ఎత్తుకొని కౌగిలించి చేయవలసిన సహాయం అంతా చేశాడు కాబట్టి నీవు ఈ స్థితిలో ఉన్నావు. నీకు తండ్రి ప్రస్తుతానికి కనబడినా కనబడకపోయినా ఆ తండ్రి చేసిన పనుల వలన నీవు ఈ స్థితిలో ఉన్నావు. కాబట్టి తండ్రి ఈజ్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్. చాలా బాధ్యత వహించాడు నీ విషయంలో. అలాగే ప్రధాన యాజకుడు అంటే ఏంటంటే ఒక తండ్రి లాంటి వాడు. ఆయన నీకు కావలసినవన్నీ సహాయము చేయవాడు. ఫిజికల్గా, స్పిరిచువల్గా, మోర్టలీ, ఇమ్మోర్టలీ, భూలోకములో పరలోకములో అన్ని రీతులుగా నీకు సహాయము చేసే దేవుడు. ఆమేన్. అది తండ్రి. ఇప్పుడు ప్రధాన యాజకుడు అంటే తండ్రిగా ఉండి అలాగూ మనకు సహాయము చేస్తూ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నాం అంటే మొదటి వచనం చూడండి, మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ తండ్రి, ఆయన పేరు ప్రధాన యాజకుడు, ఇప్పుడు ఆయన మనకు ఉన్నాడు. అంటే ఇప్పుడు మన విశ్వాసం ఏంటంటే నాకు
ప్రధాన యాజకుడు ఉన్నాడు. చెప్పండి, అందరూ చెప్పండి. నాకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆమేన్. అనగా యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు నీకేమయ్యాడంటే ప్రధాన యాజకుడిగా మారాడు. ప్రధాన యాజకుడిగా మారాడు. ఆయన నీకు అన్ని అవసరతలు తీరుస్తాడు. ఇప్పుడు తండ్రి అనే పదాన్ని జ్ఞాపకం చేసే కదా మీకు. తండ్రి నీకు ఎలా సహాయపడతాడో అలాగే ఈ ప్రధాన యాజకుడు నీకు సహాయపడతాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ కొడుకన్నా ఏ కూతురన్నా తండ్రిని మర్చిపోతారా? చెప్పండి, ఎప్పుడన్నా మర్చిపోతారండి? తండ్రిని ఎప్పుడు మర్చిపో. మనకు పాట ఉంది, తండ్రి జాలి పడడా తన పిల్లల యందు తండ్రి జాలి పడడా అనే పాట పాడతాం. కాబట్టి తండ్రి పని ఏంటి అని అంటే ఆయన జాలి పడుతూ ఉంటాడు, నీకు సహాయం చేస్తూ ఉంటాడు. తండ్రిని మనం ఎలాగో మర్చిపోమో, ఈ యేసుక్రీస్తు ప్రభు మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రధాన యాజకుడిని నీవు ఎన్నడూ మర్చిపోకూడదు. యు నెవర్ ఫర్గెట్ దిస్ చీఫ్ ప్రీస్ట్. ఈ ప్రధాన యాజకుడిని నువ్వు ఎన్నడూ మర్చిపోకూడదు. పిల్లలు ఎప్పుడు నాన్న నాన్న డాడీ డాడీ అంటారు. అలాగూ మనం ఈ దేవుని తలంచుకుంటూ స్మరించుకుంటూ ప్రార్థించుకుంటూ పాడుచు ఆయనను కొనియాడుతూ మనం ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ నీలో కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకనే దేవునితో ఈ సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. 2వ వచనం, ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, ఇది 2వ స్టెప్. మొదటి స్టెప్ ఏంటంటే ప్రధాన యాజకుడిగా ఆయన మనకున్నాడు. 2వ స్టెప్లోనికి వెళుతున్నాం. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి. అంటే ఆయన ఏమై ఉన్నాడు అనంటే పరిచారకుడై ఉన్నాడు. పరిచారకుడు అంటే మనకు తెలుసు, మనకు అన్ని వేళలా సహాయం చేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, ఆ బెడ్ మీద ఉన్న వ్యక్తి ఎవరంటే పేషెంట్. కానీ డాక్టర్ గారు వస్తాడు. ఈ పేషెంట్ కంటే గొప్పోడే డాక్టరు, కానీ ఈ పేషెంట్ ఏది చెబితే అది చేస్తాడు డాక్టర్. నాకు ఆ కాలు దగ్గర బాగాలేదు అని అంటే కాలు పట్టుకొని చూస్తాడు. నాకు ఈ చెయ్యి దగ్గర బాగాలేదు అంటే చెయ్యి పట్టుకొని చూస్తాడు. నువ్వు బెడ్ మీద పండుకొనే ఉంటావు, కానీ నువ్వు ఏది చెబితే అది చేస్తాడు. ఈ పండుకున్న పేషెంట్ కంటే తక్కువడా డాక్టరు? కాదు. కానీ పేషెంట్ పనులు చూడటమే డాక్టర్ బాధ్యత. అలాగే ప్రియులరా, నీ పని చూడటమే యేసుక్రీస్తు యొక్క బాధ్యత. నీకేమి కావాలో, నీకు ఎలాంటి అవసరతలు ఉన్నావో, నీవు నోటితో ఏం చెబుతావో అది విని చేయటమే ప్రధాన యాజకుడు బాధ్యత. ఆయన మనకు పరిచారకుడై ఉన్నాడు. ఆయన మనకు పరిచారకుడై ఉన్నాడు. నైలు నదిలో ఆ మోషేను బుట్టలో వదిలిపెట్టి తల్లిదండ్రులు వదిలి వెళ్ళిపోతే ఆ బుట్టలో ఉండి ఏడుస్తూ ఉంటే
ఈ పరిచారకుడు ఆ పిల్లవాడు కేకలు విని ఆ పిల్లవాడిని ఒడ్డుకు చేర్చాడు. ఎందుకంటే అది పరిచారకుడి యొక్క లక్షణం. సింహపు బోనులో దానియేలు వేయబడినప్పుడు సింహాల నోరుని మూసేశాడు దేవుడు. ఏం చెప్పాడు వాటికి? ఓ సింహాలారా, నా బిడ్డ మీ బోన్లోకి వస్తున్నాడు, మీరు నోరు తెరిచి అతను తినటానికి వీల్లేదు, మీరు నోరులు మూయండి అని చెప్పాడు. అవి నోరులు మూసేసినాయి. దానియేలు ఎదురుగా ఉన్నాడు, కానీ సింహాలు అతను తినలేదు. దేవుడు చేసే పరిచర్య అది. దానియేలు నా బోన్లో నుండి తీసిన తర్వాత మరలా వేరే వాళ్ళని వేశారు, వెంటనే వాళ్ళని తినేసినాయి అవి. కాబట్టి దేవుని పరిచర్య అంటే ఏంటంటే నీకు ఏ టైంలో ఏది అవసరమో నీకు సహాయపడతాడు. ఇప్పుడు నీ మైండ్లో ఒక గ్యాప్ ఉంటుంది. మనకి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అని చెప్పేసి ఒక కాలం ఉండేది. ఇప్పుడు కూడా ఉందమ్మా? ఇప్పటికీ ఉన్నాయా ఆ సిస్టమ్? ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఒక సెంటెన్స్ ఇస్తారు, అక్కడ కరెక్ట్ పదాన్ని మనం పెట్టాలి. అలాగే మన మనసుల్లో కూడా పిల్లరా, మన మైండ్లో కొంత గ్యాప్ ఉంటుంది. ఏంటి ఆ గ్యాప్ అంటే, రక్షణ లేదు అని అనుకుంటూ ఉంటారు, ఒక గ్యాప్ ఉంటుంది. నాకు ఫాదర్ లేడు, అదొక గ్యాప్ ఉంటుంది. నాకు మదర్ లేదు, ఒక గ్యాప్. మా ఇంటిలో పలానా వాళ్ళు నాకు లేకుండా పోయారే, ఒక గ్యాప్. జాబ్ రాలేదు, ఒక గ్యాప్. మ్యారేజ్ కాలేదు, ఒక గ్యాప్. ప్రతి ఒక్కరికి ఒక గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు నా మనసులో ఏం గ్యాప్ ఉంది? నాకు అమ్మ లేదు, నాన్న లేడు, ఒక గ్యాప్ ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి ఒక గ్యాప్ ఉంటుంది. అయితే ఈ ప్రధాన యాజకుడి పాత్ర ఏంటంటే, నీ మనస్సులో ఏ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని, ఆ బ్లాంక్ని, ఫిల్ ఇన్ ది బ్లాంక్, నీ అవసరత ఏమిటో కరెక్ట్గా అక్కడ సెట్ చేస్తాడు. ఆమేన్. యేసుక్రీస్తులో ప్రధాన యాజకుడి పాత్ర ఏమిటంటే, నీకు ఏది అవసరమో అది నీకు సహాయము చేస్తాడు. దేవుడి వాక్యం ఏముందంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన నీకు భర్త అయి ఉంటాడు, ఆయన నీకు తండ్రి అయి ఉంటాడు, ఆయన నీకు కుమారుడై ఉంటాడు, ఆయన నీకు సహాయకుడై ఉంటాడు, ఆయన నీకు సర్వ విధాలా సహాయపడే ఎబెనెజరుగా ఉన్నాడు. అందుకని ఆయన పరిచారకుడుగా ఉన్నాడు. అందుకని 2వ వచనం చదవండి. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. అనగా మనకిక్కడ పరిచారకుడుగా ఉండి సహాయపడుతూ దేవుని కుడిపార్శ్వమున ఉంటున్నాడు. కారణం ఏంటి అనంటే, మనలను కూడా పరలోకానికి ఆ తండ్రి దగ్గర కూర్చోబెట్టాలి అని అక్కడ మన కొరకు సిద్ధం చేస్తా ఉన్నాడు. ఈ లోకములో మనకు సహాయపడుతూ ఉన్నాడు, పరలోకములో కూడా మనకు సహాయకుడుగా ఉంటూ ఉన్నాడు. అనగా ఈ పరిచారకుడు ఇహలోకములోను పరలోకములోను మనకు పరిచారకుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకు యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. నిజంగా ఈ విషయాన్ని నీవు అర్థం చేసుకుంటే, నీ మనస్సు ఎప్పుడు కూడా ఆ దేవుణ్ణి తలంచుకుంటూ ఉండాలి, దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి అనే ఆ మనస్సు నీకు వస్తుంది. లేదా యేసుక్రీస్తు ప్రభు అంటే
ఏదో చర్చికి వచ్చిన టైం వరకే ఆయనకి మనకు కనెక్షన్, మిగిలిన టైంలో లేదు అంటానికి లేదండి. లేక యేసుక్రీస్తు ప్రభు అని అంటే మనకేదో ఆపదగా ఉన్నప్పుడు అడుగుతాము, సహాయం చేస్తాడు, ఆ టైం వరకే కనెక్షన్ అనుకోకూడదు. ఆయన నిరంతరము మనకు కనెక్షన్లో ఉండే దేవుడు. అందుకని ఆయన ఏమైనాడు, ఇక్కడ చూడండి 8వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో 3 స్టెప్స్ ఉంటున్నాయి. 1, ఆయన మనకు ప్రధాన యాజకుడై ఉంటున్నాడు. 2, ఆయన మనకు పరిచారకుడై ఉంటున్నాడు. 3, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను, అనగా మనల్ని అక్కడకు తీసుకొని వెళుతున్నాడు. ఒక వ్యక్తి రక్షణ పొందించే దగ్గర నుండి ఆ వ్యక్తి మారు మనసు పొంది సాక్ష్యం చెప్పి వాక్యం చెప్పి దేవుని సేవకుడయ్యి సంఘాలు కట్టి ఆత్మల రక్షించడం, ఇదంతా పరిచర్యే. ఎంత పరిచర్య చేసిన తర్వాత ఈ వ్యక్తిని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అని అంటే పరలోకానికి తీసుకొని వెళ్ళి అత్యున్నత సింహాసనము దగ్గర ఉన్న తండ్రికి కుడిపార్శ్వమున కూర్చుండబెడుతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరికి. అందుకనే ఇందాక మనం ఏమని పాడామంటే, ఓ అబ్బా తండ్రి నని పిలిచే కృపను చూపి, ఓ అబ్బా తండ్రి అని పిలిచే కృపను చూపి, నీ రాజ్య పౌరునిగా చేసినావుగా, నీ రాజ్య పౌరునిగా చేసినావుగా, సర్వాధికారి అయిన దేవుడవు నీవే, నిరంతర స్తోత్రార్హుడా, సర్వాధికారి అయిన దేవుడవు నీవే, నిరంతర స్తోత్రార్హుడా. కావున ప్రభునంతులరా, దేవుడు చేసే పరిచర్య ఎలా ఉంటుంది? ఆ నైలు నదిలో కొట్టుకుపోతున్న పిల్లవాడు మోషేను ఒడ్డుకు చేర్చి గొప్ప వ్యక్తిగా చేయటం దేవుని పరిచర్య. అది ఎన్నిక లేని జనములో నుండి గిద్యోనును ఒక న్యాయాధిపతిగా చేయటము దేవుని పరిచర్య. అది అలాగే తల్లిదండ్రులు లేని పిల్లగా ఉన్న ఎస్తేర్ని ఒక రాణిగా చేయటము దేవుడు చేసిన పరిచర్య. అది కావున దేవుని పరిచర్య ఇలాగూ నానా రకాలుగా ఉంటా ఉన్నది. అందుకనే ఈ క్రిస్మస్ బాలుడుగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం చూస్తే మన హృదయాల్లో మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే మన విషయమై దేవుడు పరిచర్య చేస్తూ ఇక ఫైనల్ స్టెప్లో ఎక్కడికి తీసుకెళ్తున్నాడు చూడండి. 2వ వచనంలో, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయన, అక్కడకు మనల్ని తీసుకొని వెళుతూ ఉన్నాడు. మనల్ని అందరినీ పరలోక రాజ్యములోనికి చేరే వరకు. అంటే ఇక్కడ గ్రాఫ్ గీస్తే మనం యేసుక్రీస్తు ప్రభు పైనుండి క్రిందకు వచ్చాడు, మనకు పరిచర్య చేశాడు, రక్షించాడు, సహాయపడ్డాడు, దేవుని బిడ్డలుగా మార్చుకున్నాడు, తన రక్తంతో కడిగాడు, నీకు పరిచర్య చేశాడు. ఎంతకాలం పరిచర్య చేశాడో తెలుసా? నీ వయసు ఎంతో అన్ని సంవత్సరాలు నీకు పరిచర్య చేశాడు. ఆమేన్. నీ వయసు ఎంతో అన్ని సంవత్సరాల నుండి నీకు పరిచర్య చేస్తున్నాడండి. అంత పరిచర్య చేసి తర్వాత ఇందాక గ్రాఫ్ సంగతి చెప్పాను కదా, పైనుండి క్రిందకు వచ్చాడు, నీకు పరిచర్య చేశాడు, మరలా నిన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడు? క్రింద నుండి పైకి తీసుకొని వెళుతున్నాడు. మరి ఇది ఏ గ్రాఫ్ అంటారో తెలియదు నాకు. తెలుసా ఎవరికైనా ఉంటే చెప్పండి. పైనుండి క్రిందకు వచ్చాడు, నీకు కావలసిన పరిచర్య అంతా చేశాడు, మరలా నిన్ను పైకి తీసుకొని వెళుతున్నాడు. నాకు తెలిసిన పదం ఏంటంటే ఊర్ధ్వముఖము, అంటే పైకి మనల్ని తీసుకొని వెళుతున్నాడు. అలాగే పిల్లరా, ఆయనకు మనకు ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే ఆయన మన మధ్యకు వచ్చాడు,
ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు, మనకు పరిచర్య చేస్తున్నాడు, మరలా తిరిగి మనలను పరలోకానికి తీసుకొని వెళుతున్నాడు, అత్యున్నత సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. ఆశ్చర్యకరుడా, స్తోత్రం. ఆలోచనకర్త, స్తోత్రం. తర్వాత బలమైన దేవా, స్తోత్రం. తర్వాత నిత్యుడగు తండ్రి, స్తోత్రం. సమాధానకర్త, స్తోత్రం. ఆ వచనం పాడటం వచ్చిన వాళ్ళందరూ చేతులు చూపియండి. ఒక్కసారి అలా పాడండి. ఇప్పుడు అలాగే చేయి పట్టుకొని ఆశ్చర్యకరుడా, స్తోత్రం. ఆలోచనకర్త, స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి, స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి, స్తోత్రం. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆమేన్ అని పాడుతున్నాం కదా. ఈ పాట పాడుచున్న దేవుడు, తండ్రి అయిన దేవుడు పరలోకములో ఉన్నాడు. ఆయనను గూర్చి మనం పాడుతున్నాం. ఈ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడంటే, ఈ పాట పాడుతూ ఆరాధన చేస్తున్నాం చూడండి, మనల్ని తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. అప్పుడు చూసి నిన్ను గుర్చే కదా తండ్రి ఎలా పాడాను అని అనుకున్నాను. నేను 4వ తరగతో 5వ తరగతో చదివే రోజుల్లో ఒక పెద్ద ఆయన అంకుల్ గారు ఏమన్నాడంటే, నీకు సముద్రం చూపిస్తాను, వస్తావా అన్నాడు. నేనేమన్నానంటే, మా ఊర్లో కాలం ఉంది, దానికంటే కొంచెం పెద్దదై ఉంటుంది అంతే కదా అని అన్నా. నాకు నాలెడ్జ్ అది ఉండదు ఒప్పుకోవాలి కదా, నా నాలెడ్జ్ అది. మా ఊర్లో కాలం ఉంది, దానికంటే కొంచెం పెద్దదై ఉంటుంది అంతే కదా అన్న. లేదు లేదు, నువ్వు చాలా చిన్నోడివి, చిన్నగా అనుకుంటున్నావు, చూపిస్తాను రా అని నన్ను సముద్రం దగ్గరికి తీసుకెళ్ళాడు. అది కళ్ళతో చూసిన తర్వాత, వామ్మో సముద్రం అంటే ఎంత పెద్దదా అనుకున్నా. అది ఆ చివర పిల్లోడికి ఉన్నాడు చూడండి, ఆ పిల్లోడు లాగా ఉన్నప్పుడు వామ్మో ఇంత పెద్దదా అనుకున్నా. అంటే సముద్రం అని పుస్తకాల్లో చదువుతాం, కానీ కళ్ళతో చూస్తే కానీ అర్థమైంది. అలాగే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త అని పాడి, పాటలు పాడి, దేవుని చేత పరిచర్య చేయించుకొని, ఇలాగూ మనం పాడి దేవుని ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నాం, మనల్ని తీసుకువెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు, నా ప్రభు ఎంత గొప్పవాడని ఆ రోజున నీకు అర్థమవుతుంది. అందుకు యేసుక్రీస్తు మన మధ్యకు వచ్చి మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. అయితే పిల్లరా, దేవుని లైఫ్లో, దేవుని పీరియడ్లో ప్రధాన ఘట్టాలు చెప్పాలంటే 3 చెప్పొచ్చు. ఒకటి రాజు, అంటే రాజుగా పుట్టాడు. 2 పరిచారకుడు, 3 దేవుడు. రాజు, పరిచారకుడు, దేవుడు. రాజు పరలోకానికి సంబంధించిన రాజు, పరిచారకుడు ఇక్కడికి సంబంధించింది, దేవుడు పరలోకానికి సంబంధించింది. అయితే ఈ పీరియడ్లో రాజుగా ఎంతకాలం ఉన్నాడు దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు, పరిచారకుడిగా ఎంతకాలం ఉన్నాడు, దేవుడిగా ఎంతకాలం ఉన్నాడు అని అంటే, రాజుగా చాలా షార్ట్ టైం ఉన్నాడు. ఒక 33.5 సంవత్సరాలే రాజుగా ఉన్నాడు. పరిచారకుడిగా ఎంతకాలం ఉన్నాడు అని అంటే, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో పరిచర్య చేస్తూ, ఆయన అక్కడికి వెళ్ళి కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇక దేవుడిగా ఎంతకాలం ఉండబోతున్నాడు అని అంటే, తరతరాలు
యుగయుగాలు ఉండబోతూ ఉన్నాడు. తరతరాలు యుగయుగాలు ఉండబోతూ ఉన్నాడు. అది ఎలాంటిది అని అంటే, ఇప్పుడు మనం చూస్తున్న భూగోళం అండి. మీరు నేను చెప్పేది నమ్మండి అని నేను చెబుతున్నాను, ఒకటి. రెండవది, మీకు ఇంకా నమ్మకం కుదరాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం చాలా తీరిగ్గా చదవాలి. పైపైన చదవద్దు, తీరిగ్గా చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఈ భూమి ఏం కాబోతుంది, రాకడ ఎలా రాబోతుంది, ఆ రోజుల్లో ఏం జరుగుతుందో అవన్నీ తీరిగ్గా చదివి ఆ వాక్యం మనం నెరవేరబోతుంది, చూడబోతున్నామని గ్రహించుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆ వాక్యం యొక్క అర్థాన్ని మీకు నేను సింపుల్గా చెప్పాలి అని అంటే, ఇది చూడండి. ఇదంతా భూగోళం అనుకోండి. ఏంటండి ఇది? భూగోళం. మీకు కనబడుచున్నది భూగోళం. అంటే భూమిలో రకరకాల ఖండాలు, రకరకాల చెట్లు, అడవులు, రకరకాల వాతావరణాలు భూగోళం. కానీ ఈ భూగోళము మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రకారం ఒక రోజున ఇలాగు తిరగబడిపోతుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం ఇట్లా కనపడుతున్నాం, ఏదో ఒక రోజున ఈ భూమి ఇలాగ మారిపోద్ది. అంటే పూర్తిగా తిరగబడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను కాపాడగలిగింది ఎవరంటే ఈ యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఈ యేసుక్రీస్తును నీవు అలాగూ హత్తుకొని జీవించాలి. ఆయనను నువ్వు హత్తుకొని ఆయన మీద మనం ఆధారపడి జీవించాలి. కావున యేసుక్రీస్తు మనకు ఏమై ఉన్నాడంటే, మొదట రాజుగా పుట్టాడు, ప్రజెంట్ పరిచారకుడిగా ఉన్నాడు, ఆ తర్వాత దేవునిగా ఉండబోతున్నాడు. ఆ దేవునిగా ఉండి ఏలబోయే కాలం ఎంతంటే తరతరాలు యుగయుగాలు. అయితే ప్రియులారా గమనించండి, మనము జీవించబోయే కొద్ది జీవితంలో దేవుణ్ణి కానీ మనం మిస్ అయ్యేమో అని అంటే అది నీకు హెవీ లాస్. నీ జీవితంలో గొప్ప నష్టం ఏమిటంటే ఈ యేసుక్రీస్తును నువ్వు అనుభవించకపోవటమే. అందుకనే దేవుని మీద మనం అలాగూ ఆధారపడుతూ ఉండాలి. ఇంకా ఈ యేసుక్రీస్తు ప్రభు మనకు ఏమై ఉన్నాడో చూద్దాం. దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 8వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. అందరూ ఈ మాట చెప్పండి. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. దేనిగా ఉంటున్నాడు ఆయన? పరిశుద్ధ స్థలముగా ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధ స్థలం అంటే అర్థం ఏంటి అని అంటే ప్రభు ఉండే స్థలం, దేవుని సన్నిధి ఉండే స్థలం, దేవుని ఆత్మను అనుభవించే స్థలం. మన కుటుంబాలలో దేవునిని మనం అనుభవిస్తూ ఉంటాము. దేవుని సన్నిధి మనతో ఉండాలి. ఒక దైవజనుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, వాళ్ళ కుటుంబంలో అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ప్రతిరోజు. తర్వాత అందరూ పాట పాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత తండ్రి కొంచెం సేపు వాక్యం చెబుతాడు. ఆ తర్వాత అందరూ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత
ఆ ఇంట్లో తల్లి, తండ్రి, పిల్లలకి 3 4 ఉంటే అందరూ ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి పాయింట్. పాటలు పాడటం ఎవరైనా పాడతారు కదా, అంటే ఫ్యామిలీలో అందరూ పాడతారు. వాక్యం చెప్పడం తండ్రి పాత్ర లేదా తల్లి కూడా చెప్పొచ్చు. తర్వాత ప్రార్థన చేయటం అందరి పని, అందరూ చేస్తారు. కానీ ఫ్యామిలీ ప్రేయర్ అయిన తర్వాత మరలా వాళ్ళందరూ ప్రభు నీతో ఏం మాట్లాడాడు అని అడుగుతారంట. దేవుడు నీతో ఏం మాట్లాడాడు అని అంటే పిల్లలు కూడా ప్రభు ఎలాగూ చెప్పాడు నాకు. 3 పిల్లలుంటే 3 పిల్లలు ప్రభు నాకు ఎలాగూ చెప్పాడు. తర్వాత తల్లి ప్రభు నాకు ఎలాగూ చెప్పాడు, తండ్రి ప్రభు నాకు ఎలాగూ చెప్పాడు. అంటే ఫ్యామిలీ ప్రేయర్ అయిన తర్వాత ప్రభు నాకు ఎలాగూ చెప్పాడు అనే మాట అందరూ చెబుతారు. అక్కడ ఏమిటి అని అంటే ఇంట్లో అందరికీ దేవునితో మాట్లాడే ఆ పరిశుద్ధత ఉన్నది. ప్రతి ఒక్కరు, పిల్లలు దేవునితో మాట్లాడతారు, పెద్దవాళ్ళు దేవునితో మాట్లాడతారు. దేవునితో మాట్లాడే పరిశుద్ధత ఇంటిలో మెయింటైన్ చేస్తున్నారు. అనగా అక్కడ దేవుడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్నాడు. పరిశుద్ధ స్థలముగా మన ఇల్లు ఉన్నప్పుడు సాతానుడు ఏమాత్రం ఇంట్లోకి రాలేడు. సాతానుడు శోధనలు మన ఇంట్లోనికి రాలేవిక. సాతానుడు మన ప్రాంతాల్లో ఎక్కడ వాడు ఉండలేడక. ఆ ఇల్లు ప్రతిరోజు దేవునితో మాట్లాడే ఇల్లుగా మారిపోయింది. అది ప్రియులరా ఇక్కడ మనం చూడాల్సింది. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. ఆమేన్. కావున ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు మనకు పరిచారకుడిగా ఉంటూ ఉన్నాడు. అయితే ఆయన మనకు పరిశుద్ధ స్థలముగా ఉంటూ ఉన్నాడు. మన హృదయాల్ని మనం బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ప్రభు మనకు పరిశుద్ధ స్థలముగా ఉండి మనము దేవునితో మాట్లాడే అనుభవంలోనికి రావాలి. మనం పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఈ 3 స్టెప్స్ చేస్తున్నాం. కానీ ప్రభు నీతో మాట్లాడే ఆ అనుభవంలోనికి రావాలి. మన ఇల్లు దేవునికి పరిశుద్ధ స్థలముగా మారాలి. మరి అలాగ మనం సిద్ధపడుతున్నామా? ఎప్పుడైతే అలాంటి సిద్ధపాటు మనలో ఉంటుందో ఆయన మనకు ప్రధాన యాజకుడిగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో, ప్రభా మీరు మాకు పరిశుద్ధ స్థలముగా ఉంటూ ఉన్నారు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అని చెబుదాము. ప్రతి ఒక్కరము ప్రార్థన పూర్వకముగా, పరిశుద్ధాత్మ దేవుడా మీ సన్నిధిని మాతో ఉంచి మీ కృపలో బలపరచండి. మీరు మాకు ప్రధాన యాజకుడిగా ఉన్నారు, అందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన, మీ కృపలో బలపరచండి అని దేవుణ్ణి అడుగుదామా. యేసుక్రీస్తు ప్రభు రాజుగా జన్మించాడు, కానీ నీకు రిలేషన్షిప్ ఏంటి? ఆయన నీకు పరిచారకుడిగా ఉన్నాడు, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, ఆయన మనకు ప్రధాన యాజకుడిగా ఉంటూ ఉన్నాడు, నిరంతరము మనకు సహాయకుడిగా ఉంటూ ఉన్నాడు, ఆయన మనకు పరిశుద్ధ స్థలముగా ఉంటూ ఉన్నాడు. ప్రభా నేను ఎలాగూ మిమ్మలను గుర్తించాలి, గ్రహించుకోవాలి, మీ ఆత్మశక్తిని నేను కలిగి ఉండాలి ప్రభువా అని దేవుణ్ణి అడుగుదామా. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మాకు పరిశుద్ధ స్థలముగా ఉంటున్న దేవుడవు ప్రభా, మీకు వందనాలు. గరుడైన మా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా చేయండి. మా హృదయాలను మేము పరీక్షించుకున్నటకు, మీ నామమును గుర్తెరిగి జీవించటకును సహాయము చేయండి.
దేవుని జీవాత్మ మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ ప్రియులను, వీరి కుటుంబాలను మీరు దర్శించండి ప్రభా. మీరు మాకు పరిచారకుడిగా ఉంటున్నారు, నిరంతరము మమ్మలను ఏలబోచున్న దేవునిగా ఉంటూ ఉన్నారు. అందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మా కుటుంబాలు మీకు పరిశుద్ధ స్థలముగా మారినట్లుగా చేయండి. మీ సన్నిధి మా అందరితో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.